హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలను ధరించడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. మరి అటువంటి రుద్రాక్షల విశిష్టతను గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీతైనటువంటి డాక్టర్ పాండురంగారావు గారి కుమార్తె శ్రీమతి శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి శ్రావణి గారు. నమస్తే అండి. అయితే ఇప్పుడు మన చిన్నపిల్లల్లో కనుక చూసుకుంటే అంటే వాళ్ళు ఏ వయసుల నుంచి రుద్రాక్షలు ధరించవచ్చు, అంటే వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి వాళ్ళకి? తప్పకుండా అండి. అంటే రుద్రాక్ష ధారణ వల్ల అందరికీ ఉపయోగం ఉంటుంది, అలాగే పిల్లలకి కూడా. ఏ వయసు నుంచి అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి, అంటే 21 రోజులకి మనం బారసాల చేస్తాము, ఆ టైం నుంచి వేయొచ్చు. అది కూడా అంత చిన్న పిల్లలకి ఏంటంటే రుద్రాక్ష అంతే సెన్సిటివ్గా రుద్రాక్ష ఉంటుంది. రుద్రాక్షల్లో గొప్పతనం అది. ఎవరికి సంబంధించిన రుద్రాక్షలు వాళ్ళకు ఉంటాయి అనటంలో ఇదే మంచి ఉదాహరణ. అంటే చిన్నపిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. అల్టిమేట్ సెన్సిటివిటీ అంటాం పిల్లలకి. అంత సెన్సిటివ్ స్కిన్ పూర్తిగా ఫామ్ అవ్వకుండా చాలా సాఫ్ట్గా, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో అట్లాంటి స్కిన్ ఉన్న చిన్న పిల్లలకి ఏంటంటే అంతే చిన్న సైజులో రుద్రాక్ష, అదే శ్వేతవర్ణంలో ఉంటుంది రుద్రాక్ష. ఇన్ ద సేమ్ వే సెన్సిటివ్గా కూడా ఉంటుంది. అంటే రుద్రాక్ష, మామూలు రుద్రాక్షను మనం చూసుకున్నట్టయితే కొంచెం సైజ్ పెద్దగా ఉండి కలర్ మనకి సంబంధం లేదు. రుద్రాక్ష కలర్ అనేది నార్మల్గా సంబంధం లేదు, ఎందుకంటే అది రోజు రోజుకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే అది చెట్టు నుంచి వచ్చిన బీజం కాబట్టి. సో కలర్ అనేది ముఖ్యం కాదు. కాకపోతే రుద్రాక్షకి కొంచెం హార్డ్ సర్ఫేస్, కొంచెం హార్డ్గా ఉంటుంది, పైన ఉన్న సర్ఫేస్ హార్డ్గా ఉంటుంది. సో ఈ చిన్నపిల్లలకు ఉండే రుద్రాక్షలు ఏంటంటే అంత రుద్రాక్షకుండే ముళ్ళు కూడా గుచ్చుకోని విధంగా ఉంటాయి. అంటే అంత రుద్రాక్ష అంత సెన్సిటివ్గా ఉంటుంది. అయితే అది రుద్రాక్షల యొక్క గొప్పతనం. అంటే ఏ వయసు వాళ్ళైనా వేసుకోవచ్చు అని లాజికల్గా మనకి తెలుస్తుంది అనమాట ఆ రుద్రాక్షను చూస్తే. ఇంకొకటి ఏంటంటే ఆ రుద్రాక్ష ధారణ వల్ల ఏమవుతుంది, జనరల్గా ఏంటంటే చిన్నపిల్లలకి 12 సంవత్సరాల వరకు బాలారిష్ట దోషాలు ఉంటూ ఉంటాయి. ఆ బాలారిష్ట దోష నివారణకి, అలాగే చిన్నపిల్లలకి ఇంకేం కావాలి, ఆరోగ్యం కావాలి. ఆ వయసులో పిల్లలకి ఆరోగ్యం కావాలి, కొంచెం కాన్సన్ట్రేషన్ కావాలి. వీటన్నిటికీ సంబంధించిన రుద్రాక్ష వేస్తాము. ఇంకాస్త పెద్దవాళ్ళు అంటే టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే చదువులు బాగుండాలి, చదువుల మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. అలాగే కెరియర్కి, టీనేజ్ వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆఫ్టర్ టీనేజ్, కెరియర్లోకి అడుగు పెడుతూ ఉంటారు. వాళ్ళ కెరియర్ ఇప్పటి నుంచి బిల్డప్ చేసుకోవాలి, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. దానికి ఏం కావాలి, చదువులు బాగుండాలి, వాళ్ళు సరైన మార్గంలో వెళ్ళాలి. సరైన మార్గంలో వెళ్ళటానికి రుద్రాక్ష ధారణ పిల్లలకి చేయించడం వల్ల ఏమవుతుందంటే ఆ రుద్రాక్ష ఇచ్చే వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో ఆ వైబ్రేషన్ పిల్లల్ని సరైన నిర్ణయాలు తీసుకోవటానికి, సరైన మార్గంలో వెళ్ళటానికి ఈ రుద్రాక్ష వైబ్రేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో చిన్నపిల్లలకి రుద్రాక్ష ధారణ వల్ల ఓ పక్క హెల్త్ బాగుంటుంది, ఇంకో పక్క గ్రహపరమైన దోషాల నివారణ అవుతుంది, ఇంకో పక్క ఏమవుతుందంటే కెరియర్ పరంగా వాళ్ళు ఇప్పటి నుంచి మంచి ఫౌండేషన్ వేసుకొని ముందుకు వెళ్ళటానికి. అందులో పిల్లలకి ఏంటంటే ఆ వయసు నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ రావాలి, స్టేజ్ ఫియర్ ఉండకూడదు. 10 మంది ఇప్పుడు స్కూల్స్లో నేర్పించేది ఏంటంటే 10 మంది ముందు ధైర్యంగా మాట్లాడాలి, అదే స్టేజ్ ఫియర్ పోవాలి. అలాంటి వాటిల్లో ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి రుద్రాక్ష ఉపయోగపడుతుంది. సో రుద్రాక్ష చిన్నపిల్లలకి మామూలు పెద్దవాళ్ళకి ఏముంటుందండి, ఒక కెరియర్ సెట్ అయిపోతుంది, ఆ కెరియర్లో వాళ్ళు అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళాలి, వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలి, లేకపోతే హెల్త్ ఉంటుంది. పిల్లలకి అలా కాదు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి చిన్న వయసు నుంచి పిల్లలకి రుద్రాక్ష ధారణ అనేది చాలా మంచిది. చాలా బాగా చెప్పారండి. అలాగే కాలర్ కూడా లైన్లో తప్పకుండా. హలో, ఓకేనండి, కాల్ కట్ అయిపోయింది. అలాగే మీరు పర్టికులర్ రోజుల్లోనే బ్రాంచెస్కి వెళ్తూ ఉంటారు. అయితే ఆ ఒక్క రోజులోనే మీరు ఆ బ్రాంచ్లో ఉండటం జరుగుతుంది, కానీ మిగిలిన రోజుల్లో వచ్చే క్లయింట్స్కి ఎలా మీరు హ్యాండిల్ చేస్తారు? అంటే వారానికి ఒక్కరోజు నేను కానీ నాన్నగారు కానీ విజయవాడ, వైజాగ్ బ్రాంచ్లో ఉండటం అనేది అది అందరికీ తెలిసిన విషయమే, గురువారం. అయితే మిగిలిన రోజులు నాన్నగారు ఇక్కడ హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు.
రుద్రాక్షల మీద ఉన్న సందేహాలు నివృత్తి చేయటంతో పాటు సంబంధించిన రుద్రాక్ష వారికి వచ్చిన క్లయింట్స్కి వారికి సంబంధించిన రుద్రాక్ష వారు తెలుసుకోవటానికి నాన్నగారు ఇక్కడ అందుబాటులో ఉంటారు. అయితే మిగిలిన రోజులు నేను కానీ నాన్నగారు కానీ విజయవాడ, వైజాగ్, బెంగళూరు ఇలాంటి బ్రాంచెస్లో లేనప్పుడు ఏంటంటే ఆఫీస్ అనేది ఆర్గనైజేషన్కి సంబంధించింది, ఆర్గనైజేషన్ యొక్క బ్రాంచ్ అది. సో మేము ఉన్నప్పుడే కాదు, మేము లేనప్పుడు కూడా అలాగే అంటే హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ఎట్లా అయితే పనిచేస్తుందో మిగిలిన ఆఫీసులు అన్నీ కూడా బ్రాంచ్ ఆఫీసులు కూడా అలాగే పనిచేస్తాయి. స్టాఫ్ ఉంటారు. ఇన్ ద సేమ్ వే రుద్రాక్షలు ఉంటాయి. అలాగే స్ఫటిక శివలింగం మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే, ఆంధ్రాలో చూసుకుంటే విశాఖపట్నంలో, విజయవాడలో కూడా అందుబాటులో ఉంది. అక్కడ పూజలు అర్చనలు కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. సో అలాగే మేము ఉన్నా లేకపోయినా సంస్థ తన పని తను చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా మన స్టాఫ్ ఉంటారు. సంబంధించిన రుద్రాక్షలు ఉంటాయి. అయితే ఎవరికి సంబంధించిన రుద్రాక్ష వాళ్ళు ఎలా తెలుసుకోవాలి మేము లేనప్పుడు అంటే స్కైప్లో మాట్లాడొచ్చు. అంటే స్కైప్ అంటే డైరెక్ట్ వీడియో కాలింగ్, అలా అయినా మాట్లాడొచ్చు. లేకపోతే ఫోన్ లైన్లో ఇన్ కేస్ ఏమన్నా నెట్వర్క్ ఇష్యూస్ ఉంటే అది ఒక్కొక్కసారి మనం చెప్పలేం కాబట్టి ఫోన్లో మాట్లాడొచ్చు. సో అంటే ప్రతి గురువారం చాలామంది రాగలుగుతారు, వాళ్ళకున్న స్కెడ్యూల్ వల్ల రాలేకపోతారు. రాలేని వాళ్ళకి ఈ సదుపాయం కూడా ఉంది. ఆఫీస్ ఎప్పుడూ ఉంటుంది, ఆదివారంతో సహా ప్రతిరోజు ఆఫీస్ ఉంటుంది. సో మీకు వీలైనప్పుడు ఆఫీస్కి వెళ్ళి నాకు కానీ నాన్నగారికి కానీ కాల్ చేయండి. మీకు సంబంధించిన రుద్రాక్ష చెప్పడానికి ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం. ఓకే, శ్రావణి గారు కాలర్ లైన్లో ఉన్నారు. తప్పకుండా అండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మా, ఎక్కడి నుంచి అండి? మా బాబు సింధూరు నుండి. ఓకేనమ్మా, మాట్లాడండి శ్రావణి గారితో. నమస్తే అమ్మా. నమస్తే అండి. బాబు వయసు ఎంత అండి? ఏం చేస్తున్నారు? బీటెక్ చదువుకోవడం అయిపోయింది. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? 1996. 1996 9 అంటే సెప్టెంబర్ అండి? సెప్టెంబర్ 7వ తారీఖు. 7వ తారీఖు సెప్టెంబర్ 9వ నెల, అంతే కదండి? అవునండి, అవునండి. ఏం శ్రీకాంత్ అండి. ఓకే, శ్రీకాంత్ అండి బాబు పేరు. ఎట్లా చదువు అంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమన్నా చేస్తున్నారా లేకపోతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారా అండి? అది ఉద్యోగం గురించేనండి, ఉద్యోగ ప్రయత్నాల్లోనే ఉన్నాను. రైల్వే కాంట్రాక్టుల దగ్గర ప్రస్తుతానికి చేస్తున్నాడు ఉద్యోగం. అంటే ఎన్నాళ్ళు అయిందండి బీటెక్ అయిపోయి? పోయిన సంవత్సరం అయిపోయిందండి. అంటే సంవత్సరం నుంచి ఖాళీగా ఉన్నారు? అవునండి. మీకు ఎంతమంది అమ్మా పిల్లలు? బాబు, పాపండి. ఓకే, బాబుకి సంబంధించి ఒక్క రుద్రాక్ష సరిపోతుంది. ఆ ఒక్క రుద్రాక్ష ఇవ్వండి. బాబుకి కెరియర్ డెవలప్మెంట్ వైజ్ పరంగా అలాగే ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా బాబుకి సంబంధించిన రుద్రాక్ష చెప్తానండి. అది వారి గోత్రనామాలతో అభిషేకించి ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ 12 ముఖాలు అంటే ద్వాదశముఖి అంటే ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే డైరెక్ట్ సూర్య స్వరూపం. అలాగే 12 ముఖాలకి అధిపతి గ్రహం కూడా సూర్యుడు. అందుకే ఈ రుద్రాక్షను మనం డైరెక్ట్ సూర్య స్వరూపంగా పిలుస్తాం. ఈ రుద్రాక్ష ధారణ వల్ల కెరియర్ డెవలప్మెంట్లో మంచి అవకాశాలు అంటే మంచి ఉద్యోగ అవకాశాలు త్వరగా అందిపుచ్చుకోవటానికి, కెరియర్ అంతా బాగుండటానికి, అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ రుద్రాక్ష ధారణ వల్ల బెనిఫిట్స్ ఉంటాయండి. సో 12 ముఖాలు రుద్రాక్ష ఇవ్వగలిగితే ఫస్ట్ ప్రిఫరెన్స్ బాగుంటుంది. ఒకవేళ 12 ముఖాలు కాకపోతే సెకండ్ ఆప్షన్ కింద ఏకముఖి ఇవ్వచ్చు. ఎందుకంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. సో 12 ముఖాలు కానీ వీలైతే 12 ముఖాలు, లేదంటే సెకండ్ ఆప్షన్ కింద ఏకముఖి ఇవ్వచ్చు. అది శివస్వరూపం, అధిపతి గ్రహం సూర్యుడు. అలాగే ఈ వివరాలు వచ్చి ఇది శనివారం అండి. అలాగే కృష్ణపక్ష దశమి అంటే బహుళ దశమి అంటాము. కర్కాటక రాశిలో ఉంది, పుష్యమి నక్షత్రం. సో బాబుకు సంబంధించిన 12 కానీ ఏకముఖి కానీ ఈ రెండిట్లో ఒకటి వారికి ధరింప చేసే ముందు వారి గోత్ర నామాలతో శివాలయంలో అభిషేకించి ధరింప చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఓకేనండి, మరో కాలర్ లైన్ ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కామారెడ్డి అండి. మహేందర్, నా పేరు మహేందర్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో శ్రావణి గారితో మాట్లాడండి.
మహేందర్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి. నా గురించి తెలుసుకోవాలి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా మహేందర్ గారు? డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం, నా పేరు మహేందర్, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. పర్వాలేదు. ఏం చేస్తున్నారండి? మేము వ్యవసాయం చేసుకుంటాం మేడం. ఎట్లా ఉందండి చేసేది? సాటిస్ఫైడ్గా ఉందా? బాగానే ఉంది మేడం, కానీ వివాహం గురించి తెలుసుకోవాలా? మీ వయసు ఎంత ఉంటుందండి? 29 ఉంటుంది మేడం. సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నా మేడం, కానీ నా ఫస్ట్ మ్యారేజ్ అయింది, మన తర్వాత డైవర్స్ అయింది. అయితే మళ్ళీ పునర్వివాహం గురించి ట్రై చేస్తున్నాం. ప్రయత్నం చేయండి. అలాగే మీరు అగ్రికల్చర్లో ఉన్నారు కాబట్టి, అంటే వ్యవసాయంలో ఉన్నారు కాబట్టి వృత్తిపరంగా బాగుండటానికి ఒక 10 ముఖాల రుద్రాక్ష వీలైతే వేసుకోండి. 10 ముఖాల రుద్రాక్ష ఏంటంటే దశముఖి అంటాము. ఇది విష్ణు స్వరూపము. భూ సంబంధంగా మనం చేసే వ్యాపారాలు ఏదైతే ఉంటుందో, మీరు అగ్రికల్చరిస్ట్ కాబట్టి మీకు ఈ రుద్రాక్ష బాగా సరిపోతుంది. అలాగే ఇంకొక విధంగా ఈ రుద్రాక్ష వల్ల బెనిఫిట్ ఏంటంటే, మీకు జాతకం లేదు కాబట్టి జాతక పరమైన దోషాలు, అంటే మన జాతకం దేన్ని బేస్ అయి ఉంటుంది? నవగ్రహాలు అంటే 9 గ్రహాల మీద బేస్ అయి ఉంటుంది. 9 గ్రహాల్లో 5 గ్రహాలని మనం దుష్ట గ్రహాలుగా చెప్తూ ఉంటాం. అంటే పాపగ్రహాలుగా, అంటే శని గ్రహం కానీ కేతు కానీ ఇట్లా ఒక 5 గ్రహాలని పాపగ్రహాలుగా చెప్తూ ఉంటాం. అంటే రేషియో మనం చూసినట్టయితే నెగిటివిటీ ఎక్కువ శాతం నెగిటివిటీ ఉంది కాబట్టి మనం ఎటు నుంచి ఎటు వెళ్ళినా, ఎటు నుంచి ఎటువంటి కాంబినేషన్ పడినా కానీ ఎక్కడొక్కడ చిన్న దోషం అనేది ఉంటుంది. అటువంటి దోష నివారణకి దశముఖి రుద్రాక్ష ఉపయోగపడుతూ మీరు చేసే వృత్తిపరంగా అభివృద్ధి ఉండటానికి, అందులోనూ మీరు ఉన్నది వ్యవసాయం కాబట్టి అది ఇంకా బాగుండటానికి కూడా ఈ రుద్రాక్ష ఉపయోగపడుతుందండి. సో దశముఖి రుద్రాక్ష ధరించండి. అలాగే పునర్వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నానన్నారు, ప్రయత్నించండి. అలాగే మీ గోత్రనామాలతో గౌరీ శంకర్ రుద్రాక్ష అని ఉంటుంది, అది అభిషేకం చేయించుకొని పెట్టండి. ఎందుకంటే వివాహంలో ఆల్రెడీ ఒకసారి కొంచెం దెబ్బతిని ఉన్నారు, నెక్స్ట్ ఇంకొక పునర్వివాహం చేసుకోవాలని చూస్తున్నారు కాబట్టి అది మంచి వివాహం కావాలి, మంచి అమ్మాయి రావాలి, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా బాగుండాలి కాబట్టి గౌరీ శంకర్ అని ఉంటుంది. గౌరీ శంకర్ అంటే పుట్టుకతోనే 2 రుద్రాక్షలు కలిసినటువంటి జంట రుద్రాక్ష అండి. అర్ధనారీశ్వర స్వరూపము అంటాము. వివాహం కావటానికి, మంచి సంబంధంతో వివాహం కావటానికి, తర్వాత మ్యారిటల్ లైఫ్ అంతా బాగుండటానికి. సో దశముఖి రుద్రాక్ష మెళ్ళలో ధరించండి. గౌరీ శంకర్ మెళ్ళలో ధరించేది కాదు, ఇంట్లో పూజ గదిలో మీ గోత్రనామాలతో అభిషేకించి పెట్టండి, అంతా బాగుంటుంది. శ్రావణి గారు మరో కాలర్ లైన్లో తప్పకుండా ఉన్నారండి. అండి. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీనివాసరావు అండి, విశాఖపట్నం నుంచి కాల్ చేస్తాను. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో శ్రావణి గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి. శ్రీనివాసరావు అండి. చెప్పండి శ్రీనివాసరావు గారు. డేట్ ఆఫ్ బర్త్ 17th October 1973 అండి. 1973. అవునండి. ఏం చేస్తున్నారండి? ప్రస్తుతం ఖాళీ అండి. అదేంటండి? అంటే అబ్రాడ్ జాబ్స్ చేస్తూ ఉంటాను, ప్రస్తుతం ఇంటి దగ్గర ఉన్నాను, ట్రై చేస్తాను మళ్ళీ అబ్రాడ్ జాబ్స్ గురించి. యాక్చువల్లీ నాది మ్యారేజ్ ప్రాబ్లం ఉందండి. బుధవారం పుట్టినట్టు ఐడియా ఉందా అండి? ఏదండి? బుధవారం పుట్టారండి. 4:30 PM. ఈవినింగ్ టైం. ఈవినింగ్ 4:30. సో మ్యారేజ్ గురించి ఏదో చెప్తున్నారు ఏంటండి? అదే మ్యారేజ్ యాక్చువల్గా సపరేట్ అయిపోయి 10 years అవుతుంది. మా ఇంటికి రావట్లేదు, ఒక బాబులాడు, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయింది. యాక్చువల్గా నాకు డైవర్స్ అవుతుందా ఏంటి, దాని గురించి ఏమన్నా చెప్తారేమండి? డైవర్స్ కోసం నేను ట్రై చేస్తున్నాం. మీరు ట్రై చేస్తున్నారా అండి? డైవర్స్ కోసం ప్రస్తుతం టాక్స్ నడుస్తున్నాయి, రావటం లేదు మా ఇంటికి. ఎందుకని వెళ్ళిపోవటం, మీకు ఎందుకని ఆవిడ వెళ్ళిపోయారని మీరు అనుకుంటున్నారండి? వెళ్తే ఆమెకు ఇక్కడ మా ఊరితో మా పేరెంట్స్ తో ఉండటం ఇష్టం లేదండి, నన్ను సపరేట్ గా రమ్మంటే. నేను ఆ ఓల్డ్ ఏజ్ లో పేరెంట్స్ వదిలి వెళ్ళాక నేను ఇంకొకసారి ట్రై చేయండి. అంటే ఎప్పుడు ఫస్ట్ ఇస్ బెస్ట్ అంటారు కదా. సో పిల్లలు కూడా ఉన్నారు, మీకు ఒక అబ్బాయి అనుకుంటా మీరు చెప్పింది, అబ్బాయి కూడా ఉన్నాడు కాబట్టి బాబు గురించి ఆలోచించి ఈ మ్యారేజ్ని ఎట్లా సేవ్ చేసుకోవాలి అన్న కోణంలో కూడా ఇంకొకసారి ఆలోచించండి.
అలాగే మీకు సంబంధించి మీరు ధరించాల్సినటువంటి రుద్రాక్ష చిన్న కాంబినేషన్ చెప్తానండి, మీకు అన్నిటికీ సరిపోతుంది. ఈ చిన్న కాంబినేషన్ వీలైతే మెళ్ళో మూడు రుద్రాక్షల కాంబినేషన్ చెప్తాను, వీలైతే 3 ధరించడానికి చూడండి, లేదంటే ఏదైనా ఒకటి ధరించవచ్చు. సో మీకు సంబంధించినటువంటి కాంబినేషన్ వచ్చి సప్తముఖి, అష్టముఖి, ఏకముఖి. సప్తముఖి అంటే 7 ముఖాల రుద్రాక్ష, లక్ష్మీ స్వరూపము, శని దోషాలకి కూడా మంచిది. అంటే ఆర్థిక పరంగా బాగుంటూ శని పరంగా వచ్చే దోష నివారణకి ఉపయోగపడుతుంది. తర్వాత అష్టముఖి అంటే గణపతి స్వరూపం, మనం చేసే వాటిల్లో విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళటానికి. గణపతిని మనం విఘ్నహర్త అంటాం కదా, సో అలాగే అష్టముఖి కూడా మన కెరియర్లో కానీ మన లైఫ్లో కానీ విఘ్నాలు ఉంటే వాటిని తొలగించుకుంటూ ముందుకు వెళ్ళటానికి కెరియర్ పరంగా కూడా ఈ రుద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. అలాగే అష్టముఖికి అధిపతి గ్రహం రాహు నుంచి వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గించడానికి అష్టముఖి ఉపయోగపడుతుంది. తర్వాత మేరుగా ఏకముఖి వేయండి. 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ ఎలా అయినా ధరించవచ్చు. ధరించే ముందు మీ గోత్రనామాలతో అభిషేకించి ధరించండి. అలాగే ఒకవేళ అవకాశం ఉంటే ఇందాక వారికి చెప్పినట్టే మీరు కూడా గౌరీ శంకర్ పెట్టుకోవటానికి చూడండి. ఎందుకంటే ఎప్పుడు అంటారు అందరూ అనేదే ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అని. చిన్న ఏమన్నా ఉంటే అది సార్ట్ అవుట్ చేసుకోవటానికి చూడండి. ఎందుకంటే మీకు వెనకాల బాబు కూడా ఉన్నాడు, సో బాబు గురించి కూడా ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించడంలో ఏది నష్టం ఏమీ ఉండదు. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఏమీ థింగ్స్ సెట్ అవ్వకపోతే అప్పుడే తర్వాత ఏంటనేది తర్వాత ఆలోచించవచ్చు. ఓకే శ్రావణి గారు, గురువారం రోజున మీరు వైజాగ్, మీ ఫాదర్ పాండురంగారావు గారు విజయవాడ పర్యటనకి వెళ్తారు కదండి, వివరాలు తెలియజేస్తారా? తప్పకుండా అండి. నాన్నగారు ప్రతి గురువారం, నేను ప్రతి గురువారం, ఇది మళ్ళీ చెప్పే అవసరం ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ప్రతి గురువారం విజయవాడలో నాన్నగారు అందుబాటులో ఉంటారు, విశాఖపట్నంలో నేను అందుబాటులో ఉంటాను. అది టైమింగ్స్ మీకు కరెక్ట్గా తెలియాలి అనుకుంటే మన ఆఫీస్కి ఫోన్ చేస్తే మీ పేర్లు నమోదు చేసుకోవటంతో పాటు మీకు ఆ ఎగ్జాక్ట్ టైం అనేది ఇస్తారు. సో ఇంకొకటి ఏంటంటే, 2వ పేరు దయచేసి నమోదు చేసుకోకండి. ఎందుకంటే అది మాకు ఒక జాతకాన్ని అనలైజ్ చేసినప్పుడు కాస్త సమయం, అంటే లైవ్లో టైం ఉండదు కాబట్టి ఫాస్ట్గా చెప్పేయటం జరుగుతుంది. అదే ఎదురుగా వ్యక్తి కూర్చున్నప్పుడు ఇంకొక 2-3 మినిట్స్ ఎక్కువ తీసుకొని వాళ్ళ జాతకాన్ని అనలైజ్ చేసి వారికి సంబంధించింది రుద్రాక్షతో పాటు వారి ప్రాబ్లము, వాళ్ళ జాతకము 2 క్లబ్ చేసుకుంటూ ఒక రుద్రాక్ష ఇవ్వటానికి, వారితో మాట్లాడటానికి కాస్త సమయం పడుతుంది. ఎప్పుడైతే 2-3 పేర్లు ఇస్తారో అది ఆ టైం అనేది దెబ్బతింటుంది. కాబట్టి ప్రతి వారం నేను అక్కడే ఉంటాను. సో ప్రతి వారం నేను నాన్నగారు అందుబాటులో ఉంటాం కాబట్టి వారం అంటే కుటుంబంలో ఎవరిది ముఖ్యం అనుకుంటారో ముందు వారిది ఇవ్వండి. తర్వాత వారం ఎట్లాగా వస్తాను కాబట్టి నెక్స్ట్ వీక్ మళ్ళీ తీసుకోవచ్చు. మిగిలిన 6 రోజులు నాన్నగారు ఇక్కడే హైదరాబాద్లో మెయిన్ బ్రాంచ్లో ఇక్కడే అందుబాటులో ఉంటారు. ఉదయం సాయంత్రం గురువారం తప్ప మిగిలిన అన్ని రోజులు నాన్నగారు ఇక్కడ అందుబాటులో ఉంటారు. శ్రావణి గారు కాలర్ లైన్లో ఉన్నారు. తప్పకుండా అండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చక్రవర్తి అండి, ఖమ్మం నుంచి. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో శ్రావణి గారితో మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చెప్పండి, ఎవరి కోసం అండి? నా గురించి మేడం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 26 అండి, 25? 26 26 26 26 4 1987. 1987 అండి, 97? 87 87. చెప్పండి, ఏం చేస్తున్నారండి? మేడం అంటే టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నా కానీ కెరీర్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వట్లేదు మేడం. ఫైనాన్షియల్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది. అసలు ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఆదివారం అవుతుంది మేడం. మొత్తం ఫైనాన్షియల్ గా కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది. మొత్తం అప్ అండ్ డౌన్ అవుతుంది. ఓన్ కన్సల్టెన్సీ ఇన్స్టిట్యూట్ నడిపాను. టాప్ వెళ్ళి మళ్ళీ ఫెయిల్ అవ్వడం, మళ్ళీ బ్రేక్, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, మళ్ళీ రావడం, డిఫరెంట్ చేసినా కూడా అమౌంట్ వేస్ట్. అసలు ఏది కృష్ణపక్ష త్రయోదశి, బహుళ త్రయోదశి. మ్యారేజ్ కూడా అవ్వలేదు ఇంకా. మ్యారేజ్ అవ్వలేదు. సంబంధాలు చూస్తున్నారా అండి? చూస్తున్నాం మేడం, అవ్వలేదు ఇంకా. అంటే కెరీర్ ఎస్టాబ్లిష్మెంట్ కావట్లేదు కరెక్ట్ గా, ఇంకా మ్యారేజ్ అసలు ఫైనాన్స్ అనేది క్వశ్చన్ మార్క్ అయింది మేడం. ఫైనాన్షియల్ గా కెరీర్ కూడా అంతే. ఏ జాబ్ కానీ బిజినెస్ పరంగా దేని పరంగా చేసినా ఫెయిల్ అవుతుంది.
ఓకే, మీకు సంబంధించి ఒక కాంబినేషన్ చెప్తానండి. ఒక 3 రుద్రాక్షల కాంబినేషన్ చెప్తాను. వీలైతే 3 కలిపి ఒక చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ ఎలా అయినా ధరించవచ్చు. మీకు సంబంధించిన 3 రుద్రాక్షల కాంబినేషన్ వచ్చి సప్తముఖి, దశముఖి, ఏకముఖి. 7 ముఖాలంటే లక్ష్మీ స్వరూపం. ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఫైనాన్షియల్గా ఇబ్బందుల్ని అధిగమించడానికి బాగుంటూ, అలాగే శనిపరంగా వచ్చే దోష నివారణకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే సప్తముఖికి అధిపతి గ్రహం శని. తర్వాత 10 ముఖాల రుద్రాక్ష అంటే దశముఖి, విష్ణు స్వరూపము. గ్రహపరమైన దోషాలు నివారించుకుంటూ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, మీరున్న వృత్తిలో అభివృద్ధి ఉండటానికి, అలాగే మెంటల్ టెన్షన్స్ లేకుండా ఉండటానికి, అలాగే న్యాయపరమైన చిక్కులు ఏదైనా ఉంటే వాటిని అధిగమించడానికి కూడా ఉపయోగపడుతుంది. కింద మేరుగా ఏకముఖి వేయండి. అలాగే మీకు మీ వివరాలు వచ్చి ఇది ఆదివారము, కృష్ణపక్ష త్రయోదశి అంటే బహుళ త్రయోదశి. అలాగే ఇది సారీ అశ్విని మేషరాశిలో ఉంది కాబట్టి మీకు సంబంధించినటువంటి ఈ 3 రుద్రాక్షల కాంబినేషన్ వీలైతే 3 ధరించండి, లేదంటే 3లో 1 ధరించండి. ధరించే ముందు మీ గోత్రనామాలతో అభిషేకించి ధరించండి, బాగుంటుంది. ఓకే, మీరు బెంగళూరు పర్యటనకు కూడా వెళ్తూ ఉంటారు కదండి, ఏ రోజుల్లో మీరు అందుబాటులో ఉంటారు అక్కడ వాళ్ళకి? అంటే బెంగళూరు వెళ్ళేది ఇక్కడ వైజాగ్ లాగా ప్రతి వారం కాదు, కొంచెం ఎందుకంటే ఇక్కడ నేను కొంచెం హైదరాబాద్లో కానీ విశాఖపట్నంలో కానీ కొంచెం బిజీ ఉంటాను కాబట్టి బెంగళూరు అనేది ఎప్పుడు వెళ్తాను అనేది ముందు చెప్తూ ఉంటాను. సో ఈసారి ఈ నెల 17వ తారీఖు అంటే ఫిబ్రవరి 17వ తారీఖు ఆదివారం నేను అక్కడ అందుబాటులో ఉంటానండి. ఎందుకంటే శివరాత్రికి కూడా దగ్గరగా ఉంటుంది. సో ఎవరైనా రుద్రాక్ష ధారణ చేయాలి అనుకున్న వాళ్ళకి రుద్రాక్ష అక్కడ దొరకటంతో పాటు మీకు సంబంధించిన రుద్రాక్ష అడ్వైస్ చేయడానికి కూడా నేను అక్కడ అందుబాటులో ఉంటాను. 17వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటానండి ఖచ్చితంగా. సో మీ పేరు అనేది నమోదు చేసుకోవచ్చు. ఆ టైంలో నేను ఉన్న టైంలో మీ పేరు అనేది నమోదు చేసుకోవచ్చు, నన్ను కలవచ్చు. శ్రావణి గారు కాలర్ లైన్లో ఉన్నారు. తప్పకుండా అండి. హలో, నమస్తే, నా పేరు రామకృష్ణ. నమస్కారం అండి రామకృష్ణ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? శ్రావణి గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. 18 19 1961 ఏం చేస్తున్నారండి? వ్యాపారం చేస్తున్నామమ్మా. వ్యాపారం బిజినెస్ అమ్మా. ఏ వ్యాపారం అండి? ఎట్లా ఉంది చేసేది? చేసే వ్యాపారం అంటే డ్రింక్స్, బేకరీ ఐటమ్స్ అవన్నీ అమ్ముతున్నాం అమ్మా. వ్యాపారం కొద్దిగా స్లోగా ఉంది. అంటే కమిషన్కి అనమాట, మేము తయారు చేయము, కొనేసి అమ్ముతుంటాం. బిజినెస్ కొద్దిగా వీక్ గా ఉంది. ఏంటి మా జాతకానికి బిజినెస్ అవదా ఏంటి? మీకు సంబంధించి ఒక్క రుద్రాక్ష సరిపోతుందండి. ఒక్క రుద్రాక్ష వీలైతే ధరించండి. మీరు ధరించే ముందు మీ గోత్రనామాలతో శివాలయంలో అభిషేకం చేసి ధరించండి. మీకు సంబంధించినటువంటి రుద్రాక్ష ఏకముఖి, అర్ధచంద్రాకారంలో ఉంటుంది. చంద్రాక్షి, చంద్రముఖి అంటాము. ఇది శివస్వరూపం. అలాగే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. అంటే ఆరోగ్యపరంగా బాగుంటూ, ఆర్థిక పరంగా బాగుంటూ, కుటుంబ పరంగా బాగుండటానికి, అలాగే చేసే వృత్తి పరంగా అభివృద్ధి ఉండటానికి, అది మీరు వ్యాపారంలో ఉన్నారు కాబట్టి వ్యాపారంలో కూడా మంచి అవకాశాలు, అంటే వ్యాపారం బాగుండటానికి ఈ రుద్రాక్ష ఉపయోగపడుతుంది. అలాగే అపమృత్యు బాధలు లేకుండా మానసిక ప్రశాంతత కోసం ఏకముఖిలో అన్నీ ఉంటాయి. సో వీలైతే ఫస్ట్ ఆప్షన్గా ఏకముఖి ధరించండి. ఒకవేళ ఏకముఖి కాకపోతే సెకండ్ ఆప్షన్ లక్ష్మీ స్వరూపము, శని దోషాలకి మంచిది. ఫైనాన్షియల్గా బాగుంటూ శనిపరంగా వచ్చే దోష నివారణకి ఉపయోగపడుతుంది. అలాగే మీ జాతక వివరాలు వచ్చి ఇది సోమవారం అండి. అలాగే శుక్లపక్ష అష్టమి అంటే శుద్ధ అష్టమి, జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంది. సో మీకు సంబంధించిన ఏకముఖి కానీ సప్తముఖి కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మీ గోత్రనామాలతో అభిషేకించి ధరించండి, బాగుంటుంది. శ్రావణి గారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. తప్పకుండా అండి. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నమస్తే అండి, నిర్మల బెంగళూరు నుంచి అండి. ఓకేనమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో శ్రావణి గారితో మాట్లాడండి. నమస్తే నిర్మల గారు. నమస్తే శ్రావణి గారు, చెప్పండి అమ్మా. మా అన్న కొడుకు గురించి తెలుసుకుందామని. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? 16/9/93 అండి. 1993. ఏం చేస్తున్నాడండి బాబు?
బీటెక్ ఇంజనీరింగ్ అయిపోయిందండి, జాబ్ దొరకట్లేదు. 1 year అయిపోయింది, ఖాళీగా ఉన్నాడు. కోర్స్ కూడా చేశాడు. కోర్స్ చేశారు, 1 year నుంచి ఖాళీగా ఉన్నారు. ఆ, ఈ గురువారము నక్షత్రం ఏదండి? ఉదయం 7 గంటలకి. ఒక్క నిమిషం అండి చూస్తున్నాను. గురువారం అనే ఐడియా ఉందా మీకు? ఉందండి, ఉదయం 7 గంటల లోపల అని తెలుసు. ఉదయం ఎర్లీ మార్నింగ్ అవ్వటానికి 7 o'clock, 6 to 7 మధ్యన. అలాగే ఇది శుక్లపక్ష పాడ్యమి అండి, శుద్ధ పాడ్యమి. బాబు పుట్టింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి శుద్ధ పాడ్యమి గడియల్లో పుట్టాడు బాబు. సింహరాశిలోకి వస్తుందండి పుబ్బా నక్షత్రము, అంటే పూర్వ పాల్గొని అని కూడా అంటాము. పుబ్బా నక్షత్రము సింహరాశిలోకి వస్తుంది బాబుది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గురువారము, శుక్లపక్ష పాడ్యమి అంటే శుద్ధ పాడ్యమి, పుబ్బ అది ఎర్లీ మార్నింగ్ కాబట్టి పుబ్బా నక్షత్రంలో ఉంటుంది, సింహరాశి. సో బాబుకి సంబంధించి అష్టముఖి ఇవ్వండి, అంటే 8 ముఖాల రుద్రాక్ష. గణపతి స్వరూపం విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళటానికి, చదువులు బాగుంటూ ఆరోగ్యం బాగుండటానికి, కెరియర్ డెవలప్మెంట్ కోసం. చదువు అయిపోయింది కాబట్టి కెరియర్ డెవలప్మెంట్కి కూడా, అంటే మంచి ఉద్యోగాలు రావడానికి కూడా ఈ రుద్రాక్ష ఉపయోగపడుతుంది. ఒకవేళ అష్టముఖి కాకపోతే సెకండ్ ఆప్షన్ కింద గణేష్ కూడా ఇవ్వచ్చు. అంటే గణేష్ కూడా అష్టముఖి లాగా గణపతి స్వరూపమే, కాకపోతే అష్టముఖి అంత వైబ్రేషన్ గణేష్లో ఉండదు. అష్టముఖి కానీ గణేష్ కానీ ఈ రెండిట్లో ఒకటి బాబు గోత్రనామాలతో అభిషేకించి ఇవ్వండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే శ్రావణి గారు, మాకు ఈరోజు ప్రేక్షకుల వారి సమస్యలకి ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్తే అండి. ఇదండి ఇవాల్టి రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.